స్కూల్ పిల్లలతో డిఎస్సిపై తన తప్పును కప్పిపుచ్చుకునే లోకేష్ రాజకీయం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన హెడ్డింగ్ కరెక్టే. నిన్న ఒక స్కూల్లో చిన్నపిల్లలు వాళ్ళకి డిఎస్సి అంటే ఏంటో తెలీదు. అసలు డిఎస్సిని ఎలా కండక్ట్ చేస్తారో, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటో కూడా తెలియని చిన్నపిల్లలతోటి లోకేష్ గారు రాజకీయం మొదలుపెట్టారు. అంటే ఇది నెగిటివ్ అయిపోతుంది కదా. నెగిటివ్ అయిపోవడం వల్ల అతను అలర్ట్ అయ్యి దాన్ని ప్రజలకి, అంటే టీడీపీని ప్రేమించే, లైక్ చేసే వాళ్ళకి ఏంటంటే లోకేష్ వల్ల ఇంతమంది ఓట్లు ఇదవుతున్నాయి అని చెప్పేసి బయట టాకెళ్తుంది కదా. అందుకని నేనేం చేశారంటే ఒక చిన్నపిల్లతోటి వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళు అడిగే డౌట్స్లోనే ఇది కూడా యాడ్ చేయించి అడిగించారు. లేకపోతే ఆవిడకి ఏం తెలుసు, అమ్మాయికి ఏం తెలుసు, అసలు డిఎస్సి గురించి అసలు అమ్మాయికి అసలు తెలియదు కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయితో క్వశ్చన్ అడిగించారు. ఏం అడిగించారు? 90 రోజులు డిఎస్సి ఆస్పిరెంట్స్కి మీరు టైం ఇవ్వచ్చు కదా అని అడిగారు. దానికి లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడో డిసెంబర్లోనే సిలబస్ ఇచ్చాను, 7 నెలలు అవుతుంది, తర్వాత నోటిఫికేషన్ 45 డేస్ టైం ఇచ్చాను అని చెప్తున్నారు. సార్ లోకేష్ గారు, మీరు డిసెంబర్లో, దానికి నేను సమాధానం చెప్తాను. అమ్మాయి కంటే ఏం తెలియదు, పాపం నవ్వుతుంది. అమ్మాయికి మీరు చెప్పేది కూడా అర్థం కాదు, నవ్వుతుంది. అమ్మాయికి తెలియదు కదా. అంటే మీరు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తప్పుని ఒప్పుగా క్రియేట్ అనుకుంటే అది ఒప్పైపోదు కదండి, తప్పు ఒప్పైపోదుగా. అంటే మీరు డిసెంబర్లో సిలబస్ ఇచ్చాను అన్నారు. ఓకే, డిసెంబర్లో సిలబస్ ఇచ్చారు. సిలబస్ ఇచ్చిన రోజు నేను మా ఫాదర్ బర్త్డేకి నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాను పక్కాగా అని చెప్పేసి మీరు ఆ రోజు మెన్షన్ చేశారా? చేయలేదండి. మరి డిఎస్సి సిలబస్ ఇచ్చిన రోజు మీరు డేట్ మెన్షన్ చేయకుండా మరి నేను ఏ విధంగా టైం ఇచ్చానని మీరు అంటారు సార్? అంటే మీరు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ సిలబస్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అంటే అభ్యర్థులకి నమ్మకం లేదు, డిఎస్సి ఎప్పుడు వస్తుందో అనేది నమ్మకం లేనే లేదు. మీరు అదే కనుక ఆ సిలబస్ ఇచ్చిన రోజే మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను మా ఫాదర్ బర్త్డేకి నేను నోటిఫికేషన్ ఇస్తున్నాను అని చెప్తే ఈ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పూర్ అండి, బిలో లోయర్ క్లాస్ పీపుల్స్ అందరూ కూడా చాలా పేదవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో ఒక చిన్న స్కూల్లో 8,000కో 10,000కో జాబ్ చేసుకుంటారు కదా. ఆ జాబ్ను పూర్తిగా మానేసి అప్పుడు పూర్తిగా మీరు ఇచ్చిన టైంని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. అలా కాకుండా మీరు సిలబస్ ఇచ్చామన్నారు, కానీ ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేని నోటిఫికేషన్. ఎందుకంటే ఒక ఎస్ఏ వర్గీకరణ కూడా ఆ మధ్య ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ ఎప్పుడు క్లియర్ అవుతుందో కూడా తెలియదు, అది ఎప్పుడు మళ్ళీ ఓకే అవుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు మీరు మెన్షన్ చేయాలి, నేను నోటిఫికేషన్ ఇస్తాను, మా ఫాదర్ బర్త్డేకి నోటిఫికేషన్ పక్కాగా ఇస్తాను అని చెప్పేసి మీరు డేట్ మెన్షన్ చేసి ఉంటే అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉండేది. వాళ్ళు చేసే చిన్న జాబును మానేసి వాళ్ళు పూర్తిగా ప్రిపరేషన్కి రెడీ అయిపోయేవాళ్ళే. కానీ మీరు అసలు సైలెంట్ అయిపోయారు. సిలబస్ ఇచ్చారు, ఓకే, ఇచ్చిన తర్వాత ఇక సైలెంట్ అయిపోయారు. అసలు ఎవ్వరు కూడా అనుకోని విధంగా మీరు మీ ఫాదర్ బర్త్డేకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మంచిదే, అది మంచి పనే, మీరు చేసిన మంచి పనే. కానీ మీరు 90 డేస్ ఇస్తే అభ్యర్థులకి ఎంత ఉపయోగం అండి? 90 డేస్ మీరు ఇవ్వకుండా 45 డేసే ఇచ్చారు. దాన్ని ఇప్పుడు చిన్నపిల్లలతోటి మీరు రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారు. సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అభ్యర్థులు అంటే మీ దగ్గరికి ఇది ఒకటే వచ్చిందేమో నాకు తెలియదు, ఈ ఇదే ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ ఈ డిఎస్సిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 90 డేసే కాదు, ఒక 90 డేసే కాదు సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మీరు టెట్ కండక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు ఈ ఇయర్ 2025లో ఒక్క టెట్ కూడా కండక్ట్ చేయలేదు. ఒక టెట్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా డిఎస్సి ఇచ్చారు. కమిషనర్ గారు ఏమంటున్నారంటే డిఎస్సి అయిపోయిన తర్వాత నేను టెట్ ఇస్తానంటున్నారు. డిఎస్సి అయిపోయిన తర్వాత టెట్ ఏం చేసుకుంటారండి అభ్యర్థులు? అప్పుడు మళ్ళీ ఎప్పుడో 10 years తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అప్పుడు అభ్యర్థులు ఏజ్ ఎంత అవుతుంది? ఏజ్ బార్ అయిపోతుంది. వారికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మీరు 8 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, కానీ అందరికీ అవకాశం ఇవ్వాలి కదండి. మీరేమంటున్నారు? నేను కరెక్ట్గా వెళ్తున్నాను, నేను కరెక్ట్గా డేట్ చెప్తున్నాను, ఆ డేట్కి పెడతానని మీరు అంటున్నారు. ఓకే, అది ఓకే, నేను కాదంటలేదు. కానీ మీరు చేసే రాంగ్ ఏంటంటే ఈ డిఎస్సి మీద పూర్తి అవగాహన తెచ్చుకోకపోవడం మీరు చేసిన తప్పు సార్. ఎందుకంటే ఈ డిఎస్సికి 8 yearsకి 10 yearsకి నోటిఫికేషన్ వస్తున్నప్పుడు మధ్యలో ఏజ్ పెరిగిన వాళ్ళు ఉంటారు పాపం, అలాగే కొత్తగా డిఈడి చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కదండి, అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మీరు గంటా శ్రీనివాసరావు గారికి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఆయన చాలా బాగా చేశారు. 2018 నోటిఫికేషన్లో సూపర్గా చేశారు ఆయన. నిజంగా విద్యాశాఖ మంత్రికి గంటా శ్రీనివాసరావు గారు నిజంగా చాలా అర్హులు ఆయన. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా హట్ చేయలేదండి. 2 సార్లు టెట్ పెట్టారు, అలాగే టెట్ కమ్ టీఆర్టీ ఇచ్చారు. అంటే ఎలాగా, ఒకవేళ టెట్లో క్వాలిఫై అవ్వకపోయినా కానీ డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అంటే టెట్తో పాటే డిఎస్సి పెట్టారు, టెట్ కమ్ టీఆర్టీ అంటారనమాట. అలా పెట్టాడనమాట ఆయన. నిజంగా ఆయన గ్రేట్ అండి.
మరి మీరు సీనియర్స్తో ఎందుకు తెలుసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. ఎంతమంది అభ్యర్థులు అల్లాడిపోతున్నారండి నిజంగా. అంటే మీరు ఏమంటున్నారంటే నేను లాస్ట్ ఇయర్ 2 times టెట్ పెట్టాను అని చెప్తున్నారు. కానీ మీరు ఎలా పెట్టారండి? 30 రోజులు 60 పేపర్లు పెట్టారు. ఒకళ్ళకి ఈజీగా వచ్చింది, ఒకళ్ళకి కష్టంగా వచ్చింది. దానివల్ల ఎంతమంది నష్టపోయి ఉంటారండి? మరి అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సికి మీరు టైం ఇవ్వాలి కదా. అలాగే ఏజ్ పెంచాలని అడుగుతున్నారు. మరి ఏజ్ గురించి మీరు మాట్లాడలేదు ఇంటర్వ్యూలో. టెట్ గురించి మీరు మాట్లాడలేదు. ఆ క్వశ్చన్ అడిగించాలి కదా. అలాగే మీ నుంచి సమాధానం ఏమొస్తుందో మేము కూడా వింటాం కదా. అలాగే ఏజ్ పెంచమని మీరే అసెంబ్లీలో మాట్లాడారు, మేము ఏజ్ పెంచుతాము అని చెప్పారు. అలాగే మీరు పాదయాత్ర ఏదో చేశారు, ఆ పాదయాత్రలో కూడా చెప్పారు కదండి మేము ఏజ్ పెంచుతామని. ఇప్పుడు మాత్రం సంబంధం మీ దగ్గర ఉన్న ఆన్సర్ దానికి మాత్రమే పిల్లలతోటి రాజకీయం చేస్తూ మీరు క్వశ్చన్ అడిగించారు. కానీ జియో నెంబర్ 3 మీద ఏమైనా క్వశ్చన్ అడిగించారా? అడిగించండి సార్ పిల్లలతోటి. మీ నోటి నుండి ఏ సమాధానం వస్తుందో మేము కూడా వింటాం కదా. ఏజ్ పెంచమని, నార్మలైజేషన్ వద్దు అని, ఒకే జిల్లాకి ఒకే పేపర్ కావాలి అని, ఇవన్నీ కూడా అడిగించండి అండి. అడిగిస్తే మీ నోటి నుండి ఏమి సమాధానం వస్తుందో మేము చూస్తాం కదండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి 8 years అవుతుంది. నోటిఫికేషన్ వచ్చి 8 years అవుతున్నప్పుడు ఆ ఏజ్ గ్యాప్ ఎంతమందికి పెరిగిపోయింది? వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిన నోటిఫికేషన్కి అందరికీ అవకాశం ఇవ్వాలి. ఒక రాజకీయ నాయకుడు ప్రజల మనాలు పొందాలి, ప్రజలు ప్రశంసించాలి. అంతేగాని ప్రజలు దూషించకూడదు రాజకీయ నాయకుడిని. కానీ మీరు అలా చేసుకుంటున్నారు. మీరు దూషించే విధంగా చేసుకుంటున్నారు. మీరంటే అసహ్యపడే విధంగా చేసుకుంటున్నారు. ఇక్కడ అభ్యర్థులు 8 lakhs మెంబర్స్ ఉన్నారు. మొత్తం లాస్ట్ ఇయర్ 2018లో 8 లక్షల మంది డిఎస్సికి పోటీ పడ్డారు. కానీ ఈ సంవత్సరం 3 లక్షలు మాత్రమే అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారు. అంటే ఎంతమంది అల్లాడిపోతున్నారు. వీళ్ళలో కూడా 8 lakhs మెంబర్స్ కూడా వీళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళకి టైం ఇవ్వలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇది ఏ విధంగా మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి అండి. నిజంగా మీరు ఏ విధంగా మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో ఏమో తెలియదు. కానీ నిన్న కూడా స్కూల్లో మాన్యువల్ అంటే ఆన్లైన్ అనేది పెట్టారు. మాన్యువల్ వాళ్ళకి ఎప్పటి నుంచో మాన్యువల్ ఉంది. అది కాకుండా మీరు ఆన్లైన్ తీసుకొచ్చారు. అప్పుడు ఆవిడ వాళ్ళతో వాదనగానే మీరు మాట్లాడారు. మరి ఎవరు కలుగు చేసుకొని మళ్ళీ మీ మనసు మార్చారు. కానీ సాయంత్రానికి నేను ఎమ్మెల్యేలతో మాట్లాడాను, మళ్ళీ మాన్యువల్గానే వెళ్తున్నానని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగా మా అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? 50 లక్షల ఓట్లు. మీరు ఒకసారి ఇప్పుడైనా థింక్ చేయండి. ఇప్పుడైనా పోయింది ఏమీ లేదు. మీరు ఒకసారి థింక్ చేయండి.